ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్కు మరో బిగ్ షాక్ అన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ అయితే తగిలింది. తాజాగా ఏసీపీ కోర్టు ఆయనతో పాటు పలువురు కీలక అధికారులకు సామాన్లు అయితే నోటీసులు లాంటివి జారీ చేశారు. కేసులో ఏవన్గా ఉన్న కేటీఆర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ2గా, ఇక హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ బిఎల్ఎన్ రెడ్డి ఏ3గా, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్గా మల్లేశ్వరరావు ఏ4గా అయితే సామాన్లు అయితే పంపించింది అనమాట. వీళ్ళందరూ కూడా జూలై 31న విచారణకు వ్యక్తిగతంగా రావాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా 2023లో జరిగిన ఈ రేసు నిర్వహణ కోసం రూల్స్ విరుద్ధంగా 55 కోట్లు ప్రభుత్వ నిధులు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఆరోపణలపైన ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈ నిధులపైన మళ్లింపుపైన ఇప్పటికే దాఖలు చేసినటువంటి అభియోగ పత్రంపై కీలక అంశాలను ఏసీబీ ప్రస్తావించిందనమాట. సో ముందస్తు పర్మిషన్ లేకుండా భారీ మొత్తాన్ని విదేశీ సంస్థలకు బదిలీ చేశారని, సో ఇందులో భాగంగానే ప్రోటోకాల్స్ రూల్స్ ఉల్లంఘించారని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్తో పాటు మిగతా నిందితులు, అదేవిధంగా ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. తాజాగా వీళ్లకు కోర్టు సామాన్ల నేపథ్యంలో జూలై 31న జరిగే విచారణకు ఆసక్తిగా నెలకొందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ నేత బండి సంజయ్ ఇక ప్రస్తావన రాజకీయంలో, అదేవిధంగా కేటీఆర్ ప్రస్తావన రాజకీయంలో హాట్ టాప్గా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.